భారతదేశంలో వ్యవసాయం దండగా అని చెప్పి అనుకుంటున్న సమయంలో కాదు, వ్యవసాయం పండుగ అని భారతదేశ వ్యవసాయ రంగానికి దిక్సూచిగా నిలిచింది తెలంగాణ వ్యవసాయ రంగం కేసీఆర్ నాయకత్వంలో. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ చూసినాం, గతంలో వడ్ల కొనుగోళ్ళప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు రైతాంగం. 2-2.5 నెలల పైన కల్లాలలో పడుకున్నారు. కల్లాలను మొలకెత్తి కల్లాలనే నారొచ్చింది. విత్తనాల పరిస్థితి సరే అనేక చోట్ల మనకు నకిలీ విత్తనాలు వచ్చినాయని చెప్పి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, చూసినాం మనం. ఒకవైపు కరెంటు కొరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతుల కర్మకు వదిలేసిండ్రు. ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ రైతు ట్రాక్టర్ వేసుకుని పోయి 10 రోజులు ఆడ కూర్చొని తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఇక ఇప్పుడు రైతుకు యూరియా కొరత. వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు దళారులతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్పినట్టు అప్పచెప్తున్నారు. కొనుగోలు సందర్భంలో అదే పనిచేశాను. ప్రత్యేకించి నల్గొండ జిల్లా మంత్రి వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనవలసిన అవసరం లేదు అని చెప్పి ఇళ్లకు మాట ఇచ్చి హామీ ఇచ్చి తన స్వార్థం కొరకు లక్షలాది మంది రైతాంగాన్ని బలిపెట్టిండు. అడ్డగోలుగా ధరల దోపిడీకి గురైన రైతాంగం. ఇవాళ ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్ ఇట్లా అప్పచెప్పడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి దాని దగ్గర కమిషనే. ప్రారంభంలో విన్నాం కేవలం ఏదో కాంట్రాక్టర్ల దగ్గర బిల్లులు చెల్లించే కాడనే కమిషన్లు అని చెప్పి విన్నాం. కానీ వాళ్ళ అవకాశం ఉన్న ప్రతి చోట, అది వడ్ల కొనుగోలు కావచ్చు, విత్తనాల ఎరువుల అమ్మకాలు కావచ్చు, ప్రతి చోట కమిషన్లకు కక్కుర్తిపడి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు. ఇవాళ 265 దొరకాల్సిన యూరియా 400 రూపాయలు పెట్టిన దొరికే పరిస్థితి లేకుండా చేసినటువంటి కారణం ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యులు. ఎందుకు రాదు యూరియా? చాలా మాట్లాడింది కదా. కేసీఆర్ నీకు తెలివి లేదు, నీకు ఢిల్లీలో పని చేయించుకోరాలే, మేము చూడిగా ఎట్లా తెస్తామో ఢిల్లీకి పోయి ఇప్పుడు అని మాట్లాడింది కదా. ఢిల్లీకి పోతానికి తీరిక లేదా? అంత రాత్రి పగలు ఇక్కడ పనిచేస్తున్నావా అంటే ఇక్కడ పీకిందేం లేదు. ముఖ్యమంత్రి మంత్రులు 52వ పర్యటన. కేసీఆర్ 10 ఏళ్ళలో కూడా పోలే 50 సార్లు ఢిల్లీకి. 2 ఏళ్ళు నిండు ముందే 50 సార్లు పర్యటన చేసినావు. ఏం తెచ్చినావు, సాధించినావు ఢిల్లీ నుంచి? కనీసం ఎరువులు తీసుకొచ్చే ముఖం లేదు. దానంతలదే రొటీన్గా వచ్చిన ఎరువుల్ని కూడా చక్కగా పంపిణీ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ పోలీసులు, లాఠీ చార్జీలు. ఏంది రైతు యొక్క పరిస్థితి? ఎంత దీనమైన పరిస్థితి! ఎందుకు ఎవరిదో కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రైతాంగానికి? ఇవాళ బాజాబ్తూ తను పైసలు పెట్టి కొనుక్కునే ఎరువుల కొరకో విత్తనాల కొరకో ఎవడి కాళ్ళు మొక్కాలన్నా ఎందుకు వచ్చింది ఈ బాధ? వీళ్ళు ఢిల్లీ కాళ్ళు మొక్కి టికెట్లు తెచ్చుకునే అలవాటు వీళ్ళకి ఎట్లుందో ప్రజలకు కూడా గదే అలవాటు చేస్తున్నారు. వీళ్ళు ఢిల్లీ బానిసలు కాబట్టి ప్రజలను కూడా బానిసలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు, రైతాంగాన్ని కూడా. చివరి మంది కాళ్ళు మొక్కి పైరవులు చేసుకొని పదవులు తెచ్చుకునేటోడికి రైతుల ఆత్మగౌరవం గురించి తెలియదు, ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదు. ఎంత అవమానం, ఎంత సిగ్గుపడాలి ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం.
ఒక మహిళా రైతు ఎవరో అధికారిని కాలు పట్టుకొని ఒక బస్తా యూరియా ఇప్పించండి, డబ్బులకే, మేము ఉచితంగా ఏమని అడగలే. అచ్చం ఇవాళ నల్గొండ నియోజకవర్గం, కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ నియోజకవర్గంలో పూర్తిగా విఫలమైండు. మంత్రిగా పక్కన పెట్టండి, ఏ నియోజకవర్గంలో కూడా పిలుస్తలేడా దిక్కులేదు, కానీ సొంత నియోజకవర్గంలో కూడా కనీసం ప్రజలకు సేవలు అందించే దాంట్లో అందుబాటులో లేడు. వడ్ల కొనుగోలప్పుడు ఇక్కడనే దారుణంగా దోపిడీకి గురైన నల్గొండ రైతాంగం. నీళ్ళ విషయంలో ఇంకా అంతకుమించిన దారుణమైన దోపిడీ జరుగుతూ ఉంది, ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇవాళ యూరియా కొరకు నల్గొండ నియోజకవర్గ రైతులు తెల్లందాక పొద్దున్నాక పడిగాపులు కాసి వానికాలు పట్టుకొని వీలికాలు పట్టుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఎక్కడ సోయి లేదు, రైతాంగం విషయంలో సోయి లేదు, వైద్యం విషయంలో సోయి లేదు, విద్యార్థుల విషయంలో సోయి లేదు. కేవలం కమిషన్లు ఇస్తానికి ఎవడొస్తాడా అని చెప్పి ఎదురు చూసుకుంటూ హైదరాబాద్లో కూర్చొని 100 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు తప్ప నల్గొండ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడు తప్ప ఏమాత్రం పట్టింపు లేదు నియోజకవర్గం పైన కూడా. జిల్లా రివ్యూ చేయలే ఇంతవరకు. వీళ్ళ ముఖాలకి వీళ్ళ జీవితంలో 2 మంత్రులు ఉన్నారు జిల్లాలో. సాగర్లో నీళ్ళు ఉన్ననాడు కిందకి తీసుకుపోతుంటే సోయి లేదు, సాగర్ కాలువ కింద ఎండబెట్టారు ఒకసారి వీళ్ళు వచ్చిన తర్వాతే మహానుభావులు 2 మంత్రులు. కాలుష్యం కింద 8 పంటలు పండించుకుంటున్న సూర్యాపేట జిల్లా రైతాంగాన్ని 2 సార్లు ఎండబెట్టాను. ఆ రంగం ఈ రంగం ప్రతి రంగంలో ఇవాళ మళ్ళీ నల్గొండ జిల్లా తిరుగుమని పోతాం. రాష్ట్రం అంతా అయిపోతుంది, ఈ జిల్లా అంతకు మించిన ఇంకా దారుణంగా తయారవుతాం. కేవలం వీళ్ళ పట్టింపు లేనితనం. ఏం చేస్తారులే, మమ్మల్ని ఓట్లు అయితే వేసారు కదా, 5 ఏళ్ళ తర్వాత కదా, అదేదో సామెత వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని సామెత మేము ఆడుకుంటున్నాం. ఇక మళ్ళీ వచ్చేది ఉందా, మేము మళ్ళీ వచ్చేది ఉందా, ఏడమన్నా మళ్ళీ గెలిచేది ఉందా ఈడ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఇప్పుడే చేసుకుంటాం మేము అన్న పద్ధతుల్లో యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి, అవమానపడాలి మంత్రులు. ఇవాళ వాళ్ళ నియోజకవర్గంలో రైతాంగం నీళ్ళ కొరకు ధర్నా చేస్తున్నారు, కరెంటు కొరకు ధర్నా చేస్తున్నారు, ఎరువుల కొరకు ధర్నా చేస్తున్నారు అంటే సిగ్గుపడాలి. మీ పని విధానానికి నిదర్శనం అది. మేము పార్టీగా మేమేం పిలిపియలే, పార్టీగా మేమే ఇంకా కార్యక్రమం తీసుకోలే. రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళ బాధను చెప్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నారు. మీడియా సాక్షిగానే జరుగుతుంది అది. ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో రాత్రి పగలు రైతాంగం చూస్తున్నారు. ఎందుకు రాదు? గతంలో వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాదు?